ఇచ్చారా పంచాయతీ మీద పెట్టుకున్నారా మరి వాళ్ళు ఎట్టొస్తారా వాళ్ళు బయట పెట్టిస్తారా డాక్టర్లు పంపించాలా పట్టుకెళ్ళారా మరి ఎందుకున్నారు మీరు ఇంట్లో ఇంకా సామాన్లు అవునా చూడాలి చచ్చిపోయినట్టు కాలం ఉంది రైతు రేపు కాలం ఉంది మీరు కూడా ఖాళీ చేయలేదా ఇప్పుడు రేపు 75 అడుగులు 80 అడుగులు వస్తే గోదావరి రాలేదని అటు చివరి వచ్చి మొత్తం మా దగ్గర సామాన్లు పెట్టి వాళ్ళ ఇంకా 10 అడుగులు పైకి వస్తుంది ఇంకా 10 అడుగులు పైన ఎన్ని ఉన్నాయి సామాన్లు టీచర్ అసలు సతీ సతీ డౌన్ లో తమ్ముడు తొందరగా 5 నిమిషాలు బాధపడండి ప్లేసెస్ లో మళ్ళీ ప్రజలు ఉండటం అనేది కరెక్ట్ కాదు. రోడ్డు మీద కూర్చోండి ఒక 2 నిమిషాలు యంత్రాంగం అంత ఉంది. 2 ట్రాక్టర్లు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. దయచేసి ఇక్కడ సుభాష్ నగర్ కాలనీలో వారు డిప్యూటీ సీఓ ఆఫీసర్ ఇక్కడ ఎస్ఐ గారు వాళ్ళందరినీ కొంచెం సురక్షిత గడ్డ మీద తీసుకెళ్లాలా. వస్తున్నాం ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఇక్కడ ప్రజలందరికీ అమ్మా మీ అందరికి కూడా ఇప్పుడు ట్రాక్టర్లు తెప్పిస్తా ఉన్నాము. ప్రజలందరికీ కూడా మీరు ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి కదిలిన తర్వాతనే పోవాలా. ఇంకో 4-5 గంటలు అయితే ఇంకెక్కువ. అదే ఓకే రైట్ చెప్పారు. ఇప్పుడు వస్తుంది ట్రాక్టర్ వస్తుంది. మీరు దృష్ట్యా వాళ్ళని పర్సనల్ గా చెప్పడం కోసం అని చెప్పి అలాగే హెచ్చరించడం కోసం మీరు ప్రజలు అప్రమత్తం చేస్తూ పైన పట్టదని కింద వరకే వస్తుందని పాత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేక సో 86 మొన్న కదా వచ్చింది. మొన్న కాదు వచ్చింది సుభాష్ నగర్ రాంగ్ సర్వీస్ ఉందా రప్పిస్తున్నా. ఇక్కడ వస్తుంది గారు ఎక్స్పెక్ట్ చేసి తీస్తారు సార్. మురుగుతని చెప్పేవాళ్ళు మండలాలలో నివసిస్తున్న ప్రజలు బయటికి రాకుండా అమల్లో ఉన్న కారణంగా ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దని జిల్లా కలెక్టర్ ఆదేశించినారు. జై శ్రీరామ్. రాత్రి కరెంట్ లేదంటే కూడా మంత్రి గారు చెప్పి కరెంట్ ఇప్పించింది. చెట్లు అవుతాయి మనం పోయినా కదా కొత్త కాలనీ కొత్త ఆ జామాల చెట్ల పక్కన కొత్తగా బ్యాంక్ వాళ్ళకి మళ్ళీ ఇల్లు చూసుకుంటాం కదా.
మరి అదే మాట మిగతా ఇళ్ళు కూడా చెప్పి 70 ఇళ్ళు కూడా 2 రోజులు ఉపయోగపడి మళ్ళీ వాళ్ళు ఉండదు ఇక చెప్తున్నారు మనం మోటార్స్ రన్ చేయడం వల్ల మంచి అడ్వాంటేజ్ సార్. ఆటోమేటిక్ సీపేజ్ అవుతుంది. మరి అది 77 మన ఖమ్మంలో ఫస్ట్ ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళడం ముఖ్యం. అందుకని మిగతా 40-50 ఓకేనా? 10-11 గంటల కల్లా 12 గంటల కల్లా 40 ఏళ్ళు కాదు తిరుపతి పైదాకా ఖాళీ. ఎందుకంటే 75 అడుగుల పైన 75 అడుగులు వస్తాయి కాబట్టి 2 రోజులు వేస్తే మళ్ళీ వెనక్కి వద్దు. నెల రాత్రి మళ్ళీ కరెంట్ ఉండదు. దాని ఉండదు ఇక మధ్యాహ్నం నుంచి కరెంట్ ఉంటుంది. ఓకేనా? నేను కరెంట్ ఉండి షాక్ వస్తుంది. ఒకరోజు 70-80 అడుగులు పోతుంటే 86 గోదావరి. అందుకని ఇవాళ ఖాళీ చేయండి. కలెక్టర్ గారికి మీరందరూ ఖాళీ చేయాలి. రాత్రి చెప్పి కరెంట్ ఇచ్చిన కరెంట్ కట్ చేస్తాం. ఎందుకంటే 75-80 మధ్యలో ఒక 2 రోజులు అమ్మా, 2 రోజుల కోసం. ఎందుకంటే సురక్షితంగా ఉండాలి కాబట్టి. అందులో మనకి కట్ట పక్కనే ఉంది కదా, మన కట్ట స్థాయికి వస్తుందని చెప్పి అంటున్నారు. ఒక 2 రోజులు సురక్షితంగా మాత్రం తీసేస్తారు. సాయంత్రం తీసేస్తారు. మధ్యాహ్నం మళ్ళీ ఇబ్బంది పడతారు. మీరు మధ్యాహ్నం 1 గంటకి మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్. I Dream. Please subscribe for more videos. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.